నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మదరాసి అని అవహేళన చేస్తే తెలుగు జాతి అనేది ఒకటి ఉందని ఆయన గుర్తు చేశారని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లను ఎన్టీఆర్ తీసుకువచ్చారు. మహిళలకి ఆస్తిలో సగం వాటా కల్పించారు. ఆయన పార్టీ పెట్టక ముందు పెద్దగా చదువుకోని వ్యక్తులే ఎక్కువగా రాజకీయాల్లో ఉండేవారు. చదువుకున్న వారికే ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇచ్చేవారు. టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎన్టీఆర్ఏ. ఆయన వచ్చాకనే కృష్ణ మిగులు జలాల్లో మనకు హక్కు ఉందని చెప్పారు. రాయలసీమకు నీళ్లివ్వాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగ పురుషుడు, మనందరికి ఆరాధ్య దైవం ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీతోనే అంత మరొక మీరు చూస్తే రాజకీయం అంటే ఏదో పరిపాలన తూతూ మంత్రంగా పరిపాలన చేసి అలవాటు నేర్చుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిపాలనకు నిజమైన అర్థం చెప్పారు. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చదువుకోని వ్యక్తులు, వేలిముద్ర వేసే వ్యక్తులుంటే కాదు, అన్ని వర్గాల్లో చదువుకున్న వారిని సమర్థవంతులను రాజకీయాల్లోకి తేవాలని ఆలోచించిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొస్తే తర్వాత 40, 50, 20, 30 సంవత్సరాలకి ఆ దేశంలోనే ఒక చట్టంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాంగంలో ఆ రోజు రిజర్వేషన్లు కల్పిస్తే కాదు, బీసీలు కూడా ఉన్నారు, వీళ్ళకు కూడా అన్యాయం జరిగిందని మొట్టమొదటిసారిగా 20% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రవేశపెట్టారు. ఈ రోజు 1,00,000 మందికి అన్నదానం అనునిత్యం పెట్టే పరిస్థితి వచ్చింది. దాతలే ముందుకొచ్చారు. ఈ రోజు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా కార్యక్రమాలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు మనం ఆలోచించి మొత్తం అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం దగ్గర 225 ఉన్నాయి. తొందరలో మళ్లీ ఒక 700 అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన సమాధి వద్ద నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, నారా లోకేష్, భువనేశ్వరి, పురంధేశ్వరి, కళ్యాణ్ రామ్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, బాబు మోహన్ తో సహా కంబంపాటి రామ్మోహన్, బక్క నరసింహులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ట్రస్ట్ నిర్వాహకులు పరిసరాల్లో ఎన్టీఆర్ రాజకీయ, సినీ విశేషాలు తెలిపే విధంగా చిత్రాలు ప్రదర్శించారు. సర్వమత ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ బ్రతికే ఉంటారని బాలకృష్ణ అన్నారు. నటనలో మరి ప్రపంచంలోనే అనితర సాధ్యమైన పాత్రలు ఎవరు చేయలేని పాత్రలు పౌరాణిక మనకు పరిమితం అయితే, అంతేకాకుండా ఎన్నో ప్రయోగాలు ఆయన చేశారు. ఇంకా ప్రవేశం చేసి అణువణువులు నింపుకుని ఆ పాత్రలకు ప్రాణం పోసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అటు ఎటు చూసినా ఎటు వెతికినా కూడా ఎక్కడా మనకి కనిపించడు. అలాగే రాజకీయంగా చూస్తే అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అంతవరకు రాజకీయాలు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి బడుగు బలహీన వర్గాలు వాళ్ళైతేనేమి, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరూ కూడా ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న ఈ అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి పదవులు కట్టబెట్టి సత్కరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని సంగర్భంగా చెప్పుకుని దమ్ము, ధైర్యం, తెగువ, అలాగే ఆయన రాజకీయాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే సామాన్యులకి ఎంతో అనుకూలమైనవి, ఉపయోగకరమైనవి కూడా. దాన్ని ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్
భారతదేశంలో ఆదర్శంగా తీసుకున్న వాటిని ప్రవేశపెట్టి వాటిని ఆ ఫలాల్ని అందరికీ కట్టబెడుతున్నారంటే అది ఆ రామారావు గారు పుణ్యం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారని, కానీ వైసీపీ నేతలు మాత్రం ఇంకా సైకో ఆలోచనల్లోనే ఉన్నారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం రాజధాని అమరావతిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిత్రసీమతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎంగా ఎన్టీఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ నేతల వైఖరిని ఎండగట్టారు. శవ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మారిందంటూ ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. ఆదివారం దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంపైనే ఉంటాయని అనగాని అన్నారు. ఒక వైబ్రెంట్ మూడ్ లో జరుపుకుని వారి యొక్క దినచర్యలకు వెళ్తా ఉన్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఏదైతే ప్రశాంతత వాతావరణం ఉందో దాన్ని చెడగొట్టాలని వారి యొక్క సైకో తత్వాన్ని మళ్ళా కూడా చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది 2024 ఎన్నికల్లో. ఎప్పుడు లేని 93% మ్యాండేట్ ఇచ్చి ఈరోజు ఒక మంచి ప్రజాహిత కోరుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా పెట్టుకుని అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిని పీక్స్కి తీసుకెళ్తూ, ఎందుకంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి కాబట్టి దానికి ఎంతో కృషి చేసి ఎంతో పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా దావోస్ కూడా అంటే కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికి కూడా ఏదైతే రాష్ట్రానికి లబ్ధి జరుగుతుందో అది తెచ్చి తీర్చాలి, ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళి తపంతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా. ఎందుకంటే సంక్రాంతిలో అందరూ కూడా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఈ యొక్క సైకో నాయకులు వెనకబడిన వర్గాలు తలకాయలు ఎగిరేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, తుని నియోజకవర్గం నిన్న చూసాం మనం, లాలం బంగారయ్య అనే వ్యక్తి, వెనకబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అతని అతి ఘోరంగా అతి కిరాతకంగా చంపటం అంటే ఈ రాష్ట్రంలో వారికి ఉన్న సైకోతత్వానికి అంటే పాలన పోయింది, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, దాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మనం చూసాం పల్నాడులో కూడా 2 వర్గాల మధ్యలో ఉన్నటువంటి గొడవని అందరి మీద రుద్ది దాని శవ రాజకీయాలు గతంలో చరిత్ర నుంచి కూడా మనం చూస్తుంటాం. 1924లో వారి హయాంలో కూడా ఎంతమంది బడుగు బలహీన వర్గాలని వాళ్ళు హతమార్చారు. చంద్రయ్య అవ్వచ్చు, అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అలాగే దళితులు కూడా ఉన్నారు. ఇది మనం చెప్పింది కాదు. ఎస్ఆర్బి రిపోర్ట్లోనే మనకి దాదాపుగా 700 మందికి వాళ్ళు హత్య చేశారని చెప్పేసి కూడా మనకి చెప్పారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా వైబ్రెంట్ మూడ్లో ఉండాలి, అందరూ ఆనందోత్సవాలతో ఉండాలి అని చెప్పేసి హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్గా అందరూ ఉండాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తూ ఒక వే ఫార్వర్డ్ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, ఎందుకంటే సంక్రాంతితో పాటు మనం చూసాం శతాబ్దాల కీర్తి ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి, జగన్ నేతృత్వంలోని వైసీపీకి మధ్య ఉన్న తేడా ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. అరాచకాలతో గందరగోళం చేసే పార్టీ వైసీపీ అని ఆరోపించారు. కానీ టీడీపీ అలా కాదని అన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నందుకే ఆ పార్టీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. అయినా కూడా వైసీపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. 10వ తారీఖున ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది. 1 కాదు 2 కాదు అరాచకాలు చేసుకుంటా వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. మా ప్రభుత్వం మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పేది గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. కానీ ఇప్పటికి కూడా
ప్రజల బుద్ధి చెప్పి 11 సీట్లు వచ్చినా సరే వాళ్ళకైతే బుద్ధి రాలేదు. ఇంకా ఇప్పటికి కూడా గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగి ఎక్కడన్నా హత్యలు జరిగితే ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పూసి ఇమ్మీడియట్ గా ఎవరు చచ్చిపోతారా ఏం జరిగిందా అని పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామాల్లో దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చేకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా హత్య రాజకీయాలు జరిగినాయో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేశారో, లాస్ట్ కి చంద్రబాబు నాయుడు మీద కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిన పార్టీ అది. మా పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు. అది ప్రజల నుంచి ప్రజల అక్రమ సంపాదన మీద పెట్టిన పార్టీ మాది, తెలుగువాడి గౌరవం మీద పెట్టిన పార్టీ మాది. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అందిన కాడికి దోచుకుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని పరిశీలించిన మంత్రి నీటి వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ సర్కార్ సోమశిల జలాశయ నిర్వహణను గాలికి వదిలి ప్రస్తుతం అభివృద్ధి పనులు జరగటం లేదని నిరసన తెలియజేసేందుకు రావాలని అనుకోవటం విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీ నేతలు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే అందరినీ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు ఏదో చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి తప్పిదాలు లేకుండా చెప్పినటువంటి మాటను నెరవేర్చుకుంటూ ఈరోజు మేము ముందుకు సాగుతున్నాము. అయినా వాళ్ళకి అది ఎక్కవు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా ఒకటే, మేము అభివృద్ధి చేయలేదు, ఇంకొక పార్టీ అభివృద్ధి చేయడానికి లేదు. మేము ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకుపోయాం, ఇంకొక పార్టీ ఏ పని చేయకూడదు, వాళ్ళకి సంక్షేమం ఇవ్వకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఉద్యోగ ఉపాధులు కలగకూడదు. ఇలాంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ప్రతిపక్షాలు పనిచేస్తుంది. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ హైలాండ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలుగు సినిమా రంగంలో ఆయన మకుటం లేని మహారాజులా వెలుగొందారని పేర్కొన్నారు. రాజకీయ రంగంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్ అని కితాబిచ్చారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, టీడీపీ సీనియర్ నాయకులు కొనకల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవంగా తీసుకునేటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేవలం ఒక వ్యక్తిగా కాకుండా, ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని నడిచేటువంటి వ్యక్తిగా మనందరం కూడా కొలుసుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు మద్రాసులుగా పిలువబడేటువంటి తెలుగువారిని పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి తెలుగువారి కోరిస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆనాడు ముఖ్యమంత్రిగా, ఒక సినిమా నాయకుడిగా, అనేక కృష్ణుడిగా, అలాగే అనేక రూపాల్లో తెలుగువారికి సంస్కృతిని పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వినూత్నమైనటువంటి ఆలోచనలతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల్లో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా దేశానికే ఒక పునాదిగా ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు. ₹2 కిలో బియ్యం దగ్గర నుండి మహిళలకు సమానమైనటువంటి ఆస్తిలో భాగస్వామ్యం కానివ్వండి, జనతా వస్త్రాల దగ్గర నుండి అనేక కార్యక్రమాలు, గ్రామాలకు స్వయం సమృద్ధి చెందినటువంటి విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం కానీ అనేక అంశాల్లో ఈరోజు భావితరాలకు స్ఫూర్తిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని తప్పకుండా రాబోయేటువంటి తరాలు కూడా గుర్తించుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవిత గాథను ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేటువంటి విధంగా వినూత్నమైనటువంటి పద్ధతిలో తీసుకుని తప్పకుండా దీనికి గుంటూరు తూర్పు నియోజకవర్గం వేదికగా రాబోయేటువంటి సంవత్సర కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్టీఆర్ గారి కళాక్షేత్రం ఉందో దీన్ని పూర్తిగా అభివృద్ధి చేయడమే కాకుండా దీని ద్వారా రాబోయేటువంటి తరాలకి ఆయన చేసినటువంటి ఘనకార్యాలు, మంచి కార్యక్రమాలన్నీ కూడా భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మహానాయకుడి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు గత 40-50 సంవత్సరాల నుంచి ఆయన అభిమాన సంఘం ఏదైతే పద్మశ్రీ కల్చరల్ అసోసియేషన్, ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ పేరుతో 50 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం తగ్గకుండా వయసులో 80-90 సంవత్సరాలు ఉన్నా కూడా
నిత్యం కూడా ఆయన ఆరాధిస్తూ ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ సేవ చేస్తున్నటువంటి అమ్మాయిలందరికీ, రాజకీయ నాయకులకి అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అనేది 1969లో స్థాపించాము. ఇప్పటికి 57 సంవత్సరాలైంది. ఇదే కొనసాగిస్తూ ప్రతి గురువారం ఉదయం 8:30 కల్లా ఎన్టీ రామారావుకి 25 సంవత్సరాల నుంచి దండ వేస్తుంది. ప్రపంచంలో ఎవరు లేరు. ప్రపంచంలో ఎన్టీఆర్ని మించిన నటుడు లేడు, రాజకీయ నాయకుడు లేడు. ఇప్పుడు కొత్తగా ఏ రాజకీయ పార్టీ పెట్టినా ఎన్టీ రామారావు పెట్టిన పథకాల్ని అవలంబిస్తున్నారు. అట్లానే ఇందిరాగాంధీ ముందు కాలు మీద కాలు వేసుకున్న ఏకైక మనగాడు ఎన్టీఆర్ ప్రపంచంలోనే లేడు. అది ఎన్టీఆర్. సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు బహిరంగ సభ ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలో జరుగుతున్న సందర్భంగా గుంటూరు జిల్లా నుండి సిపిఐ నాయకులు, కార్యకర్తలు గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు, బస్సులు, కార్లలో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గుంటూరు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మల్యాద్రి పార్టీ జెండా ఊపి బస్సులను ఖమ్మంకు సాగనంపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల సత్యనారాయణ, నగర సహాయ కార్యదర్శి రావుల అంజుబాబు, చేనేత కార్మిక సంఘం నాయకులు గొట్టెముకుల బాలాజీ, ఏఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండారపు యశ్వంత్, జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఏపీ ఐడీసీ చైర్మన్ జేగల ప్రభాకర్, ఏపీ టీఎస్ కార్పొరేషన్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అని తెలిపారు. ఢిల్లీ గడ్డపైన తెలుగువారి జెండాను ఎగరవేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త పనిచేయాలని కోరారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున తెలుగువారు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్టీఆర్కి ముందు, ఎన్టీఆర్కి తర్వాత అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఆనాడు సినిమా రంగంలోంచి ప్రవేశించి సినిమా రంగంలో తనదైన శైలిలో అనేక దేవతలను గుర్తు చేయడానికి ఈరోజు ఎన్టీఆర్ గారి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా సినిమా చరిత్ర తర్వాత ఎన్టీఆర్ గారి రాజకీయాలకు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 2 రూపాయలకి కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, మహిళలకు సమాన భాగస్వామ్యం కానీ, ఈ విధంగా ఎన్టీఆర్ గారు ఒక వ్యక్తిగా కాకుండా ఒక యుగంగా, ఒక విప్లవంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మనందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మనందరం కూడా చూడాల్సినటువంటి, ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు అందరికీ ఉన్నాయి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఆనాడే ఆలోచించి ముఖ్యంగా రాజ్యాధికారం ఏదైతే కేవలం ఉన్నతమైనటువంటి వర్గాలకి సంబంధించినటువంటి రాజ్యాధికారాన్ని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీలు, నేను ఒక మైనారిటీగా ఎన్టీఆర్ గారిని ఒక యుగ పురుషుడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు 1983లో కేవలం ఒక హోటల్ నడుపుకునేటువంటి బుడేఖాన్ లాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి శాసనసభ్యులు చేసినటువంటి చరిత్ర ఎన్టీఆర్ గారిది అని చెప్పి సందర్భంగా గర్వంగా మేము చెప్పగలుగుతాం. అంతేకాకుండా దాని తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడిగా లాల్జాన్ బాషా గారిని పార్లమెంట్కి పంపించినటువంటి ఘనత కూడా ఎన్టీఆర్ గారిదే. అటువంటి మహానాయకుడిని స్మరించుకుంటూ భావితరాలందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా ప్రజాహితం కోసం ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేయాల్సిందిగా మా నమస్కారం అండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయనకి పార్టీ ఘనమైనటువంటి నివాళులర్పించింది. అలాగే ఎప్పట్లాగే లెజెండరీ మెగా బ్లడ్ బ్యాంక్ డ్రైవ్ని ఇక్కడ ఏర్పాటు చేశాము. చాలా ఎత్తున యువకులు వచ్చి
బ్లడ్ కూడా ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి దేశంలోనే రాజకీయ పార్టీలకి ఒక ఆదర్శంగా నిలవటమే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో కూడా అనేకమైనటువంటి పథకాలు పేదలకి అంది వారికి విద్య, వైద్యం, ఆరోగ్యం అట్లాగే అనేక రంగాల్లో అభివృద్ధి అందుతున్నాయంటే దానికి ఆలోచన చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహానుభావుడు ఈ రోజుకి చనిపోయి 30 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత మా నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు 1997లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు వైద్యంలో, విద్యలో, ముఖ్యంగా రక్తం సేకరించి పేద ప్రజలకి ప్రాణాలు కాపాడడంలో ఒక వినూత్నంగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రులు అయినటువంటి నందమూరి తారక రామారావు ఈ రోజున తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మరి ఆయన గుర్తు చేసుకునే వ్యక్తి. ప్రతి ఒక్కరి యొక్క ఆత్మాభిమానాన్ని, తెలుగువారి ఆత్మాభిమానాన్ని పెంచినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. ఆయన చేసినటువంటి విశిష్ట సేవలు సినిమా రంగంలో ఒక లెజెండ్ లాగా, అట్లానే రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి అనంతకాలం 9 నెలల్లోనే చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. ఎవరు ఊహించిన విధంగా 9 నెలల్లో పార్టీని స్థాపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి ఈ దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీగా ఆ రోజున ఢిల్లీ పీఠాన్ని కదిలించినటువంటి మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఇవాళ గుంటూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘన నివాళులు అర్పించుకుంటూ, అలానే మరి ఆయన ఏదైతే ఆశయ సాధన కోసం ఏదైతే వాళ్ళు చెప్పాడో అవన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా మరి ఆశయ సాధన కోసం దాన్నే పాటిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నిరంతరం కూడా ఆయన చేసినటువంటి రాజధాని ప్రాంతంలో నీరుకొండ వద్ద 3500 టన్నుల కాంస్య విగ్రహాన్ని 600 అడుగులతో ప్రపంచంలోకెల్లా ఎత్తైన స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహ నిర్మాణం కోసం 1750 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించే బదులు అదే డబ్బుతో ప్రజలకు ఉపయోగపడే 7 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో నిర్మించి ప్రజల అవసరాలను తీర్చి వాళ్ళ హృదయాలలో శాశ్వతంగా నిలిచేలాగా కృషి చేయాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, కో కన్వీనర్లు కెఎస్ లక్ష్మణరావు, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కొరివి వినయ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాడు ఋషికొండపై 500 కోట్ల రూపాయలతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద ప్యాలెస్ నిర్మించాడని, ఆ నిధులతో 2 మెడికల్ కళాశాలల్ని నిర్మించుకోవచ్చని ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు నేడు 1750 కోట్లతో ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు. కూడా తను కట్టుకోలేని పరిస్థితి, ఇంకా 500 కట్టలేనప్పుడు 35,000 ఎట్లా కడతాడు? సరే ఇంక నేనే చెప్పలేదనమాట. సరే ఆ ఫీజు నేను కట్టేస్తాను చేరాయని చెప్పాను. ఈరోజు అతను ఇస్రోలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. అదే అతను గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా తను ఒక సేవా సంస్థను స్థాపించి అనేక మందికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి సంఘటన మనకు గుర్తొచ్చినప్పుడు అది ఎప్పుడు మనం చేసింది ఒక చిన్న సహాయం అవ్వచ్చు, కానీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మనం ఆస్తులు సంపాదిస్తాము, కార్లు కొంటుంటాము, ఒక ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు, 2 ఇళ్ళు, 4 స్థలాలు కొంటుంటాము. వాటి వల్ల వచ్చే ఆనందం కన్నా కూడా నిజమైనటువంటి ఆనందం ధనంజయ రెడ్డి గారు చెప్పినట్లుగా ఇటువంటి సేవా కార్యక్రమాలతో వచ్చేటువంటి ఆనందం దేనితో కూడా మనం పోల్చలేము. కాబట్టి ఒక్కోసారి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మనం ఇచ్చినటువంటి సహాయం అది సద్వినియోగం అవుతుందా, దుర్వినియోగం అవుతుందా అనేది ఒకసారి ఏంటంటే మనం ఇచ్చింది అది దుర్వినియోగం అయిందనుకోండి, మనం ఇచ్చింది బాధ కూడా కలుగుతుంది. అయ్యో మనం ఇట్లా ఇవ్వటం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పేసి బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే
కొన్నిసార్లు ఏంటంటే మనం ఇచ్చిన సహాయానికి ఇవాళ నేస్తం లాంటి ఆర్గనైజేషన్ కనుక మనం సహాయం చేస్తే రూపాయి చేస్తే వాళ్ళు ₹20 సేవలు అందిస్తారు. అది సర్వీస్ ఛార్జెస్ వాళ్ళు తీసుకోరు కాబట్టి ₹20 సేవ అందిస్తారు. కాబట్టి మన రూపాయి అనేది ఎట్టి పరిస్థితుల్లో వృధా కాదు. అది చక్కగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. అది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ధైర్యంగా ఇవ్వచ్చు. నేను 2 సంవత్సరాల క్రితం అనుకునేవాడిని, ఈ గుంటూరు నగరంలో మంచి పని చేసే సంస్థలన్నింటినీ ఒక చోట చేర్చాలి, వారి అనుభవాలను పంచుకోవాలి, వారందరితో కలిసి ఒక ఆత్మీయ సంబంధాలను పెంచుకొని మరిన్ని మంచి పనులు చేయాలి అని భావించేవాడు. అది ఆ భావన ఈరోజు దాదాపు విజయవంతమైందని చెప్పడానికి సంతోషపడుతున్నాను. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కోవిడ్ టైంలో వారు చేసిన సహకారం గుంటూరు నగర ప్రజలు మర్చిపోలేరు. కోవిడ్ ఫైటర్స్, రుద్ర చారిటబుల్ ట్రస్ట్, మానవత, నేస్తం, ఇలా అనేక సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఇలాంటివి కొన్ని వేల లక్షల సంస్థలు పనిచేస్తే కానీ భారతదేశంలో ఉన్న అసమానతలు కానీ, ఉన్న పేదరికం కానీ, ఉన్న అజ్ఞానం కానీ ఇవన్నీ పోవాలంటే 1-2 సంస్థలు చేస్తే సరిపోదు. 147 కోట్ల జనాభా ఉన్న దేశం. ఇటీవలనే సంస్థలో ఒక అనాథాశ్రమానికి ఏం కావాలి, ఏమేమి అవసరం అవుతాయి వాళ్ళకి అని చెప్పేసి మా దాంట్లో ఉన్న ట్యాగ్ లైన్ ప్రకారం, అంటే కష్టాన్ని గుర్తించే నేత్రం, కన్నీటిని తుడిచే హస్తం, అంటే ఏదో ఒకటి ఇచ్చేసి వచ్చేద్దాం అన్నది మా అభిప్రాయం కాదు. వాళ్ళకి ఏం కావాలి ముందు అది కనుక్కోవటం అన్నది మాకు చాలా ముఖ్యమైనది. వాళ్ళకి ఏదేదైతే అవసరం అవుతుందో వాళ్ళు ప్రతీ నెల నాకు పోస్ట్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం వాళ్ళకి ఫలానా అవసరాలు ఉన్నాయి అన్నది మాకు తెలుస్తూ ఉంటుంది. దాని ప్రకారం మా దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ని మేము సర్దుబాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా అందిస్తూ గత ఈ 2 సంవత్సరాల నుంచి కూడా దాదాపు అందరి దాతల యొక్క సహాయంతో 16,22,000 రూపాయల వరకు మేము ఇక్కడ కార్యక్రమాలు చేయగలిగాం. అలాగే గత 13 రోజులుగా గుంటూరులో జరుగుతున్న సరస్ మేళ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కమిషనర్ కె మయూర్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలో ఉన్న మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ సరస్ మేళను చూడవచ్చని చెప్పారు. ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలకి ఇబ్బందులు కలగకుండా కంటికి రెప్పలా కాపాడి వారిని క్షేమంగా వారి ఇళ్లకు పంపిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో జరగాల్సిన సరస్ మేళను గుంటూరుకు తెచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. దేశంలోని మహిళల్ని లక్పతి దీదీగా తయారు చేయాలని మోడీ పిలుపునిచ్చారని తెలిపారు. ఇంటికో మహిళల్ని పారిశ్రామికవేత్తగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సరస్ మేళా విజయవంతం అవటానికి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మనం తయారు చేసినటువంటి వస్తువుకి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, నేరుగా మధ్యవర్తులు లేకుండా, మిడిల్ మ్యాన్ లేకుండా, సేల్స్ మ్యాన్ లేకుండా, రిప్రజెంటేటివ్ లేకుండా నేరుగా తయారు చేసినటువంటి వ్యక్తులే వచ్చి ఇక్కడ వస్తువులను అమ్మడం, అది వాళ్ళ యొక్క పనితనానికి, వాళ్ళ యొక్క కష్టానికి నిదర్శనంగా మనం చెప్పాలి తప్ప ఇది మనీతో కొలిసేటటువంటి వ్యవహారం కాదు. ఈరోజు ఇది బిగినింగ్ మాత్రమే. ఎందుకంటే ఒకవైపు మోడీ గారు లక్పత్ దీదీ అంటున్నారు, అంటే మన ఆడపడుచుల్ని లక్షాధికారులను చేయాలి. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా ఎంటర్ప్రెనర్ కావాలి, ప్రతి చెల్లి లక్షాధికారి కావాలి అంటున్నారు. అక్కడ ఢిల్లీ మీద ఉన్నటువంటి మోడీ గారు ఆ మాట అంటున్నారు, ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి సీఎం గారు అదే మాట అంటున్నారు. కాబట్టి వికసిత్ భారత్లో మన చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వర్ణాంధ్రలో విజన్ 2047 నాటికి నేను ఈరోజు ఖచ్చితంగా చెప్తాను, అప్పటికి నేను బతికే ఉంటాను, గ్యారెంటీగా బతుకుతాను. ఇంకో 20 ఏళ్ళే కదా, 22 ఏళ్ళు బతకలేమో, బతుకుతాను. అప్పుడు ఖచ్చితంగా మీరు అడగండి, ఏమి సార్ మీరు ఆ రోజు అన్నారు, ఇది రికార్డు చేయండి కావాలంటే. మేము లక్షాధికారి కాలేదని ఎవరైనా చెప్పండి. నేను బిగినింగ్ రోజు కూడా చెప్పాను, లక్షాధికారి కానటువంటి నా చెల్లి అకౌంట్లో ఎంత తక్కువ ఉందో అంత తక్కువ ఉన్నటువంటి అమౌంట్ని నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఫలితాల మీద నాకు ఆ విశ్వాసం ఉంది.
3 సార్లు ఏకదాటిగా కలిసినటువంటి మోడీ గారి నాయకత్వం మీద మనందరికీ విశ్వాసం ఉంది. ఖచ్చితంగా వారు చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా మనం లక్షాధికారం అవుతాం. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెనర్ అవుతారు. ఎంటర్ప్రెనర్ అంటే ఇక్కడ మరి టాటా బిర్లాలు అనేటువంటిది కాదు. మన కాళ్ళ మీద మనం నిలబడి మనం నలుగురికి ఉపాధి కల్పించి మన ఇంట్లో ఆర్థికంగా ఎదుగుదలలు ఇచ్చేటటువంటి ఏ కార్యక్రమానికి అధిపతి అయినా అది ఎంటర్ప్రెనర్షిప్గా భావించి ప్రతి చెల్లి ఒక ఎంటర్ప్రెనర్గా ఎదుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నందమూరి తారక రామారావు గారి మన గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ మేళా గురించి చాలా డీటెయిల్డ్గా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి సరస్ మేళా అనేది ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుంది. బట్ మన గుంటూరు జిల్లాలో జరిగిన ఈ సరస్ మేళా ఆ సరస్ మేళాకి ఏంటి తేడా అంటే ఇది నేషనల్ లెవెల్లో ఏదైతే ఢిల్లీ నోయిడాలో ఎన్ఆర్ఎల్ఎం ద్వారా అక్కడ జరుపుకుంటున్న సరస్ మేళా లాగా అటువంటిది మన గుంటూరులో మినీ ఇండియా ఏదైతే మినీ ఇండియాని రిఫ్లెక్ట్ చేస్తున్న ఈ సరస్ మేళాని మన గుంటూరు జిల్లాలో జనవరి 8 మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు దానికి ముగింపు కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము. గడిచిన ఈ 13 రోజులుగా దాదాపు 13 lakh పీపుల్ మన ఈ మేళాకు రావడం జరిగింది. అదేవిధంగా 25 crores పైన ఇక్కడ ఏదైతే 343 స్టాల్స్ ఉన్నాయో వారందరికీ కూడా మంచి సేల్స్ అనేది జరగడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒక నేషనల్ లెవెల్ సరస్ మేళా మన గుంటూరు జిల్లాలో జరగడం అనేది మన ప్రతి ఒక్కరికి కూడా గౌరవపడాల్సిన విషయం. దాంట్ని ఇనాగ్రేట్ చేయడానికి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసినది కూడా మన అందరికీ కూడా సంతోషం. దానికోసం గుంటూరు జిల్లా ప్రజలందరి తరపున జిల్లా యంత్రాంగం తరపున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ విషయం తెలిసినదే. ఎందుకంటే ఇలాంటి నేషనల్ లెవెల్ ప్రోగ్రాం మన గుంటూరు జిల్లాకు ఎలా వచ్చింది? ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో చూస్తే దాదాపు 600 పైన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇవి అన్ని డిస్ట్రిక్ట్స్ అవి అన్ని కూడా కాకుండా మన గుంటూరు నార్త్ ఇండియాలో కుంభమేళా ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా సరస్ మేళా అదే విధంగా జరుగుతుందని చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గుంటూరులో నిర్వహిస్తున్న సరస్ మేళాను వారు సందర్శించారు. సరస్ మేళాలో ఏర్పాటు చేసిన 307 స్టాల్స్ ని కలియ తిరుగుతూ స్టాల్స్ నిర్వాహకులతో స్వయంగా వారు తయారు చేసిన ఉత్పత్తుల గురించి ఏ విధంగా అమ్ముడుపోతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో పెట్టాల్సిన ఈ సరస్ మేళాను చంద్రబాబు నాయకత్వంలో గుంటూరులో ఏర్పాటు చేయడం కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరుకు తీసుకువచ్చినటువంటి ఘనత పెమ్మసాని చంద్రశేఖర్ కి దక్కుతుందని తెలియజేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రివర్యులు ఢిల్లీలో పెట్టాల్సినటువంటి ఈ సరస్సు మేళా గుంటూరుకు తీసుకొచ్చినటువంటి ఘనత పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. దేశంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులు మెప్మా గ్రూపులు ఏదైతే ఉత్పత్తులు చేస్తూ ఉన్నాయో అన్ని రకరకాలైనటువంటి ఉత్పత్తులు సామాన్యుడికి, మధ్యతరగతికి, దిగువ తరగతికి, ఉన్నతమైనటువంటి కుటుంబాలకి ఎక్కడ దొరకనటువంటి రకరకాలైనటువంటి ఉత్పత్తులు తయారు చేసి అన్ని రాష్ట్రాల నుంచి కూడా గుంటూరుకు ఫస్ట్ టైం తీసుకొచ్చి వాళ్ళ స్టాల్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఉత్పత్తుల్ని ఇక్కడ ఉండేటువంటి డ్వాక్రా మెప్మా వాళ్ళకి పరిచయం చేసి వారి యొక్క ఏదైతే కుల వృత్తులు కావచ్చు, డ్వాక్రా ఉత్పత్తులు కావచ్చు, రకరకాలైనటువంటి ఉత్పత్తుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ పరిచయం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి వారికి కొన్నిటి పట్ల అనుభవం ఉంది, అవగాహన ఉంది. కొన్ని ఇంకా కొత్త రకాలు ఇతర రాష్ట్రాల్లో మెరుగైనటువంటి ఉత్పత్తులు ఇంకేమైనా ఉంటే ఈ పెట్టినటువంటి స్టాల్స్లో వారికి కూడా ఒక అవగాహన వచ్చేటువంటి దానికి ఈ యొక్క సరస్ మేళా ఉపయోగపడుతుంది. దీనికి ఈ రోజు వరకు 12 లక్షల పైబడి ఇక్కడికి రావటం ఒక మేళాలాగా జరుగుతూ ఉంది. నార్త్ ఇండియాలో కుంభమేళా ఏ విధంగా జరుగుతుందో
ఇక్కడ ఈ సరస్ మేళా కూడా పెమ్మసాని గారి ఆలోచనలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మెప్మా వాళ్ళు దీన్ని సందర్శించటం, సామాన్య ప్రజానీకం కూడా వచ్చి తక్కువ ధరలు ఉన్నాయి, కొన్ని వెరైటీలు ఇక్కడ మనకు దొరకని ఉత్పత్తులు కూడా ఉన్నాయనేటువంటిది వచ్చినటువంటి వారు చెప్పడం జరుగుతూ ఉంది. తక్కువ ధరలో దొరకని వెరైటీ కూడా, కొత్త వెరైటీ కూడా, రేర్ సెలెక్షన్ రేర్గా ఉండేటువంటివి కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే మన డ్వాక్రా వాళ్ళు కానీ ఇక్కడ ఉండే సామాన్యులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళలేరు, ఇక్కడ దొరకనే ఇతర రాష్ట్రాల్లో ఉంటాయి. అటువంటిది ఆ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఈ సరస్ మేళాలో ఎగ్జిబిషన్ లాగా చూపించి తక్కువ రేటుకి అందిస్తూ ఉన్నారు. ఇది మనకున్నటువంటి డ్వాక్రా వాళ్ళకి కావచ్చు, మనకున్న మెప్మా వాళ్ళకి కూడా కావచ్చు, కొత్త ఆలోచనకి ఇది శ్రీకారం కూడా చుట్టే అవకాశం ఉంది. చంద్రబాబు గారికి మానసపుత్రిక అయినటువంటి డ్వాక్రా గ్రూప్స్ దేశంలో ఫస్ట్ నెలకొల్పినటువంటి ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు గారిది. దానికి ఇంకా ఒక రూపానికి మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు తీసుకురావటం. ఈరోజు భారతదేశంలో ఉన్న ఈ డ్వాక్రా సంఘాలన్నీ కూడా గుంటూరులో సరస్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా మా గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గుంటూరులో ఏర్పాటు చేశారు. ఈరోజు ముఖ్య అతిథిగా మా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు చిల్లూరుపేట ప్రతిపాటి పుల్లారావు గారు ఈరోజు అతిథిగా వచ్చి అన్ని స్టాల్స్ విజిట్ చేసి ఏ విధంగా ఉన్నాయి రేట్స్, ఏమేమి వెరైటీస్ కొత్తగా ఉన్నాయి, కళాకారులు ఏ విధంగా కొత్త వెరైటీస్ ప్రజలకు అందిస్తున్నారు ఈ డ్వాక్రా సంఘాలు, అందుట్లో చేనేత వాళ్ళు ముఖ్యంగా ఎన్ని రకాలు వెరైటీస్ జరుగుతున్నాయని కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి చాలా పికిల్స్ అట్లాగే వంట సామాగ్రిలు చాలా షాపులు ఇక్కడ ఓపెన్ చేశారు. ప్రతి షాపు విజిట్ చేసి రేట్లు ఎట్లా ఉన్నాయి ప్రజలందరినీ కనుక్కొని ఒక్కో షాప్ ఎంతవరకు సేల్స్ ఉంది, మామూలుగా మీ ఊర్లో ఏ రేటుకి అమ్ముతున్నారు, మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ఇక్కడ రోజు ఇక్కడ పెడతాం వల్ల మీకున్న అడ్వాంటేజ్ ఏంటి అని కూడా కనుక్కొని చాలా ఆనందంగా ఫీల్ అయ్యి మినిమం యావరేజ్ పర్ షాప్ 40,000 తక్కువ లేకుండా ఉన్న 300 పైచీలకు షాపులన్నీ కూడా బ్రహ్మాండంగా బిజినెస్ జరుగుతుందని చెప్పారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా, ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా మహిళలు ఎక్కువగా స్త్రీ శక్తి రూపంలో బస్సు ఫ్రీ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఉన్న తక్కువ ధరలు దొరికే సామాగ్రి ఇంతవరకు ఇండియాలో ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్లో జరగడం ఇదే ఫస్ట్ సరస్ మేళ విచ్చేసి వివిధ ఎవరికి ఏమేమి వస్తువులు అవసరమో అవన్నీ కూడా తప్పనిసరిగా ఇక్కడ తీసుకుంటున్నారు. చాలా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.